హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు అను లైఫ్ స్టైల్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నా దగ్గర ఉన్న బెస్ట్ శారీ కలెక్షన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ. ఇది ప్యారెట్ గ్రీన్లో వచ్చింది. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ వస్తుంది. ఇది కొంచెం హెవీ వర్క్తో వస్తుంది. మంచి స్టోన్ కలెక్షన్ ఇది శారీ. ఈ శారీ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది శారీ ప్రైస్ కూడా వచ్చేసి 30,000 అనుకుంటా. దీని పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. శారీ కన్నా పళ్ళు ఇంకా ఎక్కువ హెవీగా ఉంటుంది. ఇలా వస్తుంది. ఇలా హెవీగా వస్తుంది. వర్క్ టోటల్ హెవీగా వస్తుంది. మనకి ఇంత హెవీగా వచ్చినందుకు బ్లౌజ్ మనము నార్మల్గా స్టిచ్ చేయించుకున్న ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. నా దగ్గర ఉన్న శారీస్లో బెస్ట్ శారీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీ ఇది. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పింక్ అండ్ గ్రీన్ వస్తుంది. ఈ పింక్ అండ్ గ్రీన్ అండ్ సిల్వర్. ఇది రీసెంట్గానే తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన శారీ ఇది. లైట్ వెయిట్ ఉంటుంది. అది హెవీగా ఉంటుంది కానీ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీనిది కూడా బ్లౌజ్ ఎక్కువ హైలైట్ ఉంటుంది ఈ శారీలో. బ్లౌజ్ ఇప్పుడు నా దగ్గర లేదు, టైలరింగ్ వాళ్ళకి ఇచ్చాను. ఇలా ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళు ఇలా వస్తుంది. అండ్ ఇది మనకు మంచిగా కట్టుకున్నా కూడా అంత హెవీగా అనిపించదు. లైట్ వెయిట్లో బెస్ట్ శారీ నా దగ్గర ఉన్న శారీస్లో బెస్ట్ శారీ అని నా ఫీలింగ్. ఇది ఇంకొకటి. ఇది బార్డర్ కూడా కొంచెం హెవీగా వస్తుంది. ఇది బార్డర్ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా బార్డర్ సేమ్ వస్తుంది. అండ్ ఇక్కడ సిల్వర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా సిల్వర్లోనే వచ్చింది. సిల్వర్ అండ్ ఇలా గోల్డ్ వస్తుంది. అండ్ అనదర్ శారీ వచ్చేసి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎనీ ఫంక్షన్స్కి కానీ, పూజ కానీ, ఏదైనా పూజ ఉన్నప్పుడు కానీ, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ వస్తుంది. బార్డర్ ఏమో మెరూన్ వస్తుంది. ఇట్లా శారీ మొత్తం మస్టర్డ్ ఎల్లో వస్తుంది. దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. దీని పళ్ళు ఇలా వస్తుంది. బాగుందా? చాలా మందికి నాకు తెలిసి ఈ కలర్ చాలా నచ్చుతుంది. ఎందుకంటే మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. దీని బ్లౌజ్ కూడా ఇంకా స్టిచ్చింగ్ దగ్గరనే ఉంది, వచ్చాక అది చూపిస్తా. నాకు ఇది చాలా ఇష్టమే. నేను ఇంకా ఎప్పుడు కట్టలేదు. ఇది పూజకి కానీ టెంపుల్స్కి చాలా బాగుంటుంది. ఇది ఒకటి. అండ్ ఎల్లో కలర్ శారీ ఇంకొకటి నా దగ్గర ఉన్న దాంట్లో. ఈ ఎల్లో అండ్ పింక్ చాలా వరకు ఎక్కువగా పింక్ కాంబినేషన్లో ఉన్న శారీసే ఉన్నాయి నా దగ్గరలో. ఎల్లో అండ్ పింక్ వస్తుంది. అక్కడక్కడ ఇలా కొంచెము సిల్వర్ రెడ్గా ఇట్లా డ్రాప్స్ టైప్లో వస్తాయి. ఇది కూడా లైట్ వెయిట్ శారీసే. అప్పుడు అది తీసుకొని ఫస్ట్ చూపించిన శారీ ఉంది కదా ప్యారెట్ గ్రీన్, అది తీసుకొని చాలా రోజులు అవుతుంది. అప్పుడు హెవీ శారీస్ వచ్చేవి కదా, అది హెవీ వర్క్తోనే వచ్చేది. ఇవన్నీ ఇప్పుడు అన్ని లైట్ వెయిట్ శారీస్లోనే మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి. ఇది ఒకటి. దీని పళ్ళు కూడా ఇలా వస్తుంది. ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే. ఇలాంటి శారీస్ ఏంటంటే కొంచెం రిచ్గా కనిపిస్తాయి అండ్ లైట్ వెయిట్ కాబట్టి మనం ఎక్కువసేపు ఉండడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ బెస్ట్ శారీస్లో నా దగ్గర ఉన్న బెస్ట్ శారీస్లో ఇది కూడా ఒకటి నాకు ఇష్టమైన శారీ. అండ్ అనదర్ వన్ వచ్చేసి ఇది చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాకపోతే కట్టుకుంటే చాలా అఫీషియల్ లుక్ వస్తుంది. చాలామంది అంటారు కదా లైట్ కలర్స్లో బెస్ట్ కలర్ అని అంటారు. ఇట్లా మనకి ఏదన్నా ఫంక్షన్స్లో నైట్ ఫంక్షన్స్ కానీ సింపుల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫంక్షన్స్. అలాంటి ఫంక్షన్లో మనకు సింపుల్గా కొంచెం రాయల్ లుక్ రావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగుంటుంది. నేను అలా చూసే ఇది తీసుకున్నాను.
ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకు కూడా కట్టుకుంటే మంచి షేప్లో కనిపిస్తుంది. అండ్ శారీ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి మంచి వర్క్ వేయించాను, మిషన్ వర్క్ వేయించాను. ఇది ఆల్మోస్ట్ ఒక 2000 అయింది అనుకుంటా ఈ వర్క్కి. ఇది కూడా బాగుంటుంది. ఇట్లా హ్యాండ్స్కి కూడా మంచిగా ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి, అప్పుడు ఈ మిషన్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా నడిచేది కదా, అప్పుడు తీసుకున్నది ఇది. ఇంకోటి ఈ కలర్ కూడా మనకు మంచిగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఇట్లా బ్లూ వచ్చేసి పింక్. చాలా ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ పింక్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఏ కలర్ వచ్చినా దానికి ఏదో పింక్ కాంబినేషనే ఉంటుంది. పింక్ కొంచెం ఎవరికైనా అమ్మాయిలకు చాలా ఇష్టమైన కలర్ ఉంటుంది కదా. ఈ కలర్ ఇట్లా కాంబినేషన్ ఇలా వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. పింక్, టోటల్ పింక్ వస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఇలా వచ్చేసి దీనికి ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా బాగుంటుంది కట్టుకున్నప్పుడు. దీని లుక్ బాగుంటుంది. ఇవి కూడా లైట్ వెయిట్ శారీసే. ఇది రీసెంట్గా ఇప్పుడు వస్తున్న శారీ ఇది. ఈ శారీ వచ్చేసి నాకు 1500 ఏమో పడ్డదేమో, తక్కువ బడ్జెట్లోనే మంచి శారీ వచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ మనకు కట్టుకున్నప్పుడు మంచి షైనింగ్ వస్తుంది. నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి శారీస్. ఇలా ఉంటుంది. దీని పళ్ళు ఏది, దీని పళ్ళు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది దీని పళ్ళు. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు చాలా మోస్ట్లీ ట్రెండింగ్ ఉన్న శారీ కదా ఇది. ఇది నాకు ఇందులోనే ఇంకా ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. కాకపోతే అప్పుడు అలా ఊరికే షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న శారీ ఇది. జస్ట్ 1500లోనే తీసుకున్నాను. ఇంకొకటి ఇది శారీని డ్రెస్గా చేశాను. ఒక శారీ ఉంది, దాన్ని వేసుకోవడం నచ్చకపోతే పక్కకే ఉంటే దాన్ని ఇలా డ్రెస్గా చేంజ్ చేశాను. ఇది ఒకటి ఇలా డ్రెస్గా స్టిచ్ చేయించాను. నాకు ఇది చాలా తక్కువలోనే పడింది. 500కే స్టిచ్ చేసి ఇచ్చారు. మంచి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకున్నా. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకొని ఇట్లా నెక్ దగ్గర ఇలా ఇలా డిజైన్ పెట్టించుకున్నాను. అండ్ బాగుంటుంది, వేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ మనం కట్టుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండి ఇంట్లో, అలాంటి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనము మంచిగా ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఏంటంటే సింపుల్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇలా ఉంటుంది టోటల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది. మంచిగా కట్టుకున్నప్పుడు చాలా షైనింగ్ వస్తుంది. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా వస్తుంది. ఇది అనుకుంటా కదా, ఇది పళ్ళు బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది. దీని బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను. ఇట్లా బోట్ నెక్ లాగానే పెట్టేసాను. ఇట్లా రౌండ్ నెక్ వచ్చేసి ఇలా బాగుంటుంది. ఇంతే అండి నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్. మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.